అందరికీ నమస్తే. మార్నింగ్ వడకి వేసుకున్నాను కదా, కొంచెం పిండి అయితే మిగిలింది. దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా మిక్సీకి వేసుకున్నాను. ఒక గ్లాసు ఇడ్లీ రవ్వలో నేను ఈ వాష్ చేసుకొని ఇందులో కలిపి పెట్టేసుకుంటున్నానండి మార్నింగ్ టిఫిన్కి. నేనైతే వడపిండి కొంచెం మిగిలిందండి, 4 వడలు వస్తాయి. ఆ పిండితో నేను ఒక గ్లాసు ఇడ్లీ రవ్వ కలిపి పెట్టుకున్నాను. ఇడ్లీ రవ్వ ఒక్కసారి వాష్ చేసుకొని మంచినీళ్ళు పోసి వాష్ చేసుకొని ఇది మెత్తగా రుబ్బుకొని కొంచెం వాటర్ పోసి దీంట్లో కలిపి పెట్టాను నైట్. దీంట్లో ఆనియన్ ఇవన్నీ ఉండడం కూడా ఏం కాదండి, మంచి టేస్టే ఉంటుంది. మనం ఎప్పుడు కూడా ఆనియన్ కలిపిన మినపప్పు పిండి ఉంటే మాత్రం అది ఇంకా మెదుగు ఎక్కువ ఉంటుందండి దాంట్లో. అది కొంచెం వేసినా చాలు అన్నట్టుగా. ఇప్పుడు మార్నింగ్ ఇడ్లీ చూడండి ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా ఉంటాయో. ఓకే, ఉడికిందండి. ఫస్ట్ పెట్టిన వెంటనే కొంచెం పెద్ద మంట పెట్టి, అంటే హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టేయాలండి. ఇలా వస్తుంది చూడండి, చుట్టుపక్కల ఆవిరి వస్తూ ఉంటుంది. అలా వస్తుంటే సిమ్లో పెట్టేయాలి. ఎప్పుడు కూడా ఏదైనా సరే అండి, రైస్ అయినా కర్రీస్ అయినా ఏదైనా తగినంత వాటర్ వేసుకొని ఒక్కసారి హైలో పెట్టుకొని కాసేపు తర్వాత ఒక పొంగు అలా దగ్గర కొంచెం ఉడికినట్టు అనిపిస్తే మనం సిమ్లో పెట్టుకుంటే అది పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. అలా చేసుకోవాలి. ఇదైతే ఉడికింది. నేను వెంటనే మూత తీసుకోకుండా కాస్త ఇలా హైలో పెట్టి నేను సిమ్లో పెట్టేస్తున్నాను. సిమ్లో పెట్టి బంద్ చేసేసానండి. ఇంకా అదైతే ఉడికిపోయింది. ఒక 5 మినిట్ లోపల ఆవిరికి ఇంకా దగ్గర అవుతుంది. మనకి గ్యాస్ సేవ్ అవ్వాలంటే కొన్ని ఇలా మనం దగ్గరుండి చూసుకోవాలి. అన్నీ అని పెట్టేసి ఎన్ని నీళ్ళు అంటే అన్ని పోసేసి పెద్ద మంటల మీద అది ఉడకకుండా కింద మీద అలా కాకుండా ఏదైనా ప్రాసెస్గా జాగ్రత్తగా చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి దాంట్లో ఆవిరి ఉంటుంది. అది వెంటనే మూత తీయకుండా కొంచెం టైం తీసుకొని మనం చట్నీ చేసుకుందాం అంతలోపల. అది ఇంకా మళ్ళీ వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. పల్లీలు ఫ్రై చేసుకుంటున్నానండి. 1/2 కప్ తీసుకున్నాను పల్లీలు, చిన్న కప్పుతో. ఎందుకంటే నిన్న పుట్నాల పొడి కూడా ఉందండి, చట్నీకి తీసుకున్న పొడి కూడా ఉంది. అలాగే కొంచెమే తీసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ అయితే సరిపోతుందండి. ఒక 1/2 అవర్ 1.5 మిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి ఉంటే అలా పచ్చిగానే వేసుకోవచ్చండి. పల్లీలు ఒక్కటే ఫ్రై చేసుకుంటాను నేనైతే. ఈ చట్నీ బాగుంటుందండి. పల్లీలు ఒక్కటే దోరగా వేయించుకుంటే చాలు. ఇప్పుడైతే నేను ఎండుమిర్చి వేస్తున్నాను కాబట్టి అవి కూడా కొంచెం ఫ్రై చేస్తున్నాను. పల్లీలు బాగా అంటే పచ్చి వాసన లేకుండా బాగా పట్టుపట్టమంటూ ఫ్రై అవ్వాలి. ఆయిల్ తక్కువ వేసుకున్నానండి, ఆయిల్ చాలా తక్కువ. ఇవైతే ఫ్రై చెయ్యను, ఆ వేడి మీద అలా వేసేస్తాను. ఇదిగోండి చిన్న రెబ్బలు 2 ఇవి తెల్లుల్లిపాయి. మనకి కొబ్బరి పచ్చడి కావాలి. పచ్చి కొబ్బరి లేని వేళలో ఎండి కొబ్బరి అయినా కొంచెం వాటర్లో నానబెట్టేస్తే అది పచ్చి కొబ్బరిలా మారిపోతుంది. దాంతో కూడా చట్నీ చేసుకోవచ్చండి. ఇంకోసారి వీడియో పెడతాను చూడండి. ఎండుమిర్చి అయితే ఫ్రై అయిపోయింది. మళ్ళీ పల్లీలు కొంచెం ఇంకా వేగాలి. ఇది మళ్ళీ కాలిపోయినట్టుంటే బాగోదని తీసేసాను. చూడండి ఇది కూడా అయిపోయింది. నేను సిమ్లోనే పెట్టాను, అయిపోయింది. కొన్నే కాబట్టి ఇవి ఇందులోనే వేసేస్తున్నాను. ఇందులోనే వేసి స్టవ్ బంద్ చేసేసాను. ఎప్పుడో ఇందులోనే వేసి ఫ్రై చేసేసి చట్నీ వేసుకోవడమే. తగినంత ఉప్పు వేసుకొని ఈ తిరమాత అన్నీ ఏం అవసరం లేదండి, ఇది ఆయిల్లో ఫ్రై అయిపోయింది కాబట్టి. లేదంటే మనం అన్నీ ఈ పల్లీలు ఒకటే ఫ్రై చేసుకొని ఇవి అలాగే వేసుకొని కొందరు కరేపాక వేసుకొని తిరమాత పెట్టుకున్నా బాగానే ఉంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. పచ్చి కొబ్బరి చట్నీ కావాలంటే ఇంకోసారి పెడతాను. మనకి ఎలాంటి కర్రీస్లో అయినా పచ్చి కొబ్బరి టేస్ట్ రావాలంటే ఎండి కొబ్బరినైనా కాస్త ఒక గంట పైన నీళ్ళలో వేసి పెట్టేస్తే అది బాగా పచ్చి కొబ్బరి టేస్ట్ వచ్చేస్తుంది. ఓకే, చట్నీ వేసేద్దాం. చట్నీ వేసేసానండి. ఇందులో తగినంత మనం ఎప్పుడప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే బెటర్. ఇందులో తీసేసుకుంటున్నాను, అంటే ఎక్కువ వేసుకొని వేస్ట్ చేయకుండా. చట్నీ రెడీ అయిందండి. నేనైతే దీంట్లో తిరగమాత కూడా ఒక స్పూన్ ఆయిల్ వేసి తిరగమాత కూడా పెట్టాను. పచ్చనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరేపాకు వేసాను. అంతే అండి, ఇందులో కలిపేసాను.
ఇడ్లీలోకి అసలు ఏ టిఫిన్లోకైనా మన దోశ, ఇడ్లీ, వడ అంటే చట్నీ ఉంటేనే మనకి హ్యాపీగా అంటే తృప్తిగా తిన్న టేస్ట్ ఉంటుంది. అయితే అది కొన్ని మనస్ఫూర్తిగా తినాలనిపించదు. ఇప్పుడైతే ప్రశాంతంగా ఇంట్రెస్ట్గా ఇష్టంగా తినాలనిపిస్తుంది. టేస్టీగా చట్నీ ఉంటేనే టేస్ట్ ఉంటుంది ఎక్కువ టిఫిన్లో అయితే. ఓకే, ఎలా ఉన్నాయో తీసి చూద్దాం. వావ్, బాగా ఉడికాయి, బాగా పెద్దగా ఉబ్బిపోయాయండి. ఇప్పుడు మనం ఇది తీసేసుకుందాం. 4 తిండి, ఇంకా 2 మిగులుతాయి. ఇంకా నేను మార్నింగ్ ఎగ్స్ కూడా ఇందులోనే పెట్టాను. అంటే మనం ఇవి ఇడ్లీ పెట్టబోయే ముందు పెట్టకూడదండి. కొంచెం వాటర్ వేడి చేసుకొని ఆ ఎగ్స్ 2 పెట్టి కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ఇడ్లీ పెట్టుకోవాలి. ఇది మరీ ఇట్లా పెట్టేసామంటే అవి బాయిల్ అవ్వవు సరిగా, ఎగురుతూ పగిలిపోయి ఈ పాత్ర అంతా అసహ్యంగా ఇలా అవ్వడం జరుగుతుంది.